ఫ్రెండ్స్ ఎప్పుడు హీరోస్ పక్కన హీరోయిన్స్ పక్కన అంటే వాళ్ళు స్క్రీన్ లో ఉన్నప్పుడు మాత్రమే చూపిస్తారు తప్ప వాళ్ళకంటూ సపరేట్ ట్రాక్స్, అంత బలమైన ఎమోషనల్ ట్రాక్స్ ఎక్కడ చూడలేదు రీసెంట్ టైమ్స్ లో కూడా. మీకు మీ ఫాదర్ కి ఉన్న స్ట్రగుల్ చూస్తే అసలు ఈ స్ట్రగుల్ మీద ఒక సినిమా చేయొచ్చు కదా అనిపించింది. అంత బలమైన ట్రాక్ ఉంది. సో ఇంత ఒక పర్పస్ఫుల్ క్యారెక్టర్ అంటే ఫ్రెండ్ క్యారెక్టర్స్ ని చాలా అండర్ రేట్ చేస్తారు. వాళ్ళు ఉన్నప్పుడే వస్తారు, తర్వాత వాళ్ళ లైఫ్ ఏంటో ఎవరికి తెలియదు. కానీ ఆ పాత్ ని బ్రేక్ చేస్తూ మీ క్యారెక్టర్ ఉంది, ఎలా ఫీల్ అవుతుంది? అసలు ఎలా అంటే చాలా అంటే ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ సార్ ఫనీ అన్నకి ఆ క్యారెక్టర్ ఇచ్చినందుకు. నేను ఆడిషన్ ఇచ్చినప్పుడే అనుకున్నాను అనమాట, వన్స్ ఐ రెడ్ ద సీన్, ఆ క్యారెక్టర్ అర్థమైన తర్వాత ఇది ఖచ్చితంగా నేను చేయాల్సిందే. కార్తిక్ అనే రోల్ నాకు ఎంత రిలేటబుల్ అంటే సేమ్ నా లైఫ్ స్టోరీ లెక్క అనిపిస్తుంది అనమాట. సో ఐ థాట్ ఐ షుడ్ డూ ఇట్. సారీ నేను ఏం ఆన్సర్ ఇస్తున్నా సార్. చెప్పండి మీ ఎక్స్పీరియన్స్, అంటే మీ షూస్ బాగున్నాయి అని అడగడానికి కూడా కారణం అంటే అంత కనెక్ట్ అయింది మీ క్యారెక్టర్. అంటే డిఫరెంట్ పాత్ ఎంచుకునే పిల్లలకి పేరెంట్స్ ఎప్పుడు సేఫెస్ట్ అని ఒక టిపికల్ రూట్ లో తోసేస్తుంటారు కదా, ఆ స్ట్రగుల్ కనిపించింది. సో మీ క్యారెక్టర్ ఇచ్చిన ఎక్స్పీరియన్స్ కానీ తర్వాత మీకు వస్తున్న బిఫోర్ ఆఫ్టర్ ఏమైనా చేంజెస్ ఉన్నాయా మీ లైఫ్ లో? అలాగే ఉందా? కొన్ని అదనే చెప్పండి. చేంజెస్ అయితే ఏం లేవు సార్, అలానే ఉంది. బట్ యా, ఇట్స్ అ వెరీ రిలేటబుల్ క్యారెక్టర్ టు మీ టూ. సో నేను అది ప్లే చేసినప్పుడు నేను అనుకున్నా, వన్స్ ఈ సీన్స్ సినిమాలో పడ్డప్పుడు నాలాంటి ప్రతి ఒక్క ఆర్టిస్ట్ రిలేట్ అవుతాడు, నాలాంటి ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ గై రిలేట్ అవుతాడు. సో ఇది నేను ఖచ్చితంగా విత్ కన్విక్షన్ 100% ఎఫర్ట్స్ పెట్టి చేయాలి అనుకుని చేసిన ఐ డిడ్ ఇట్ అనమాట. సో ఐ హోప్ పీపుల్ లైక్ ఇట్ అండ్ దే కనెక్టింగ్. థ్యాంక్ యూ సార్. సో దీనికి నేను యాడ్ చేద్దాం అనుకుంటున్నా. లైక్ ఐ కమ్ ఫ్రమ్ ఏ వెరీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. అందరిలానే నన్ను కూడా బీటెక్ చేయించారు యాక్చువల్గా. దెన్ నాకు చిన్నప్పటి నుంచి ఫోటోగ్రఫీ అంటే ఇంట్రెస్ట్, ఆల్మోస్ట్ 7th 8th క్లాస్ నుంచి. బట్ సక్సెస్ అయ్యే వరకు స్ట్రగుల్ ఉంటుందండి. అంటే ప్రతిరోజు మనల్ని కొలుస్తారు, వేరే వాళ్ళతో కంపేర్ చేస్తారు. అరే వాడు యుఎస్ వెళ్ళాడరా, సంపాదిస్తున్నాడరా అని చెప్తాడు. సో ఇట్లా అంటే లైక్ ఒక టీనేజర్ కాలేజ్ స్టార్ట్ అయ్యే కంటే ముందు ఇంట్లో ఎదుర్కొనే ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవి బాగా డిస్కస్ చేశారని అనిపించింది నాకు. హలో అండి, నాది క్వశ్చన్ ఏం లేదు కానీ విశ్వనాథ్ రెడ్డి గారు మీరైతే అమేజింగ్, ఫోటోగ్రఫీ అదిరిపోయింది. చాలా థ్యాంక్స్. యాక్చువల్ గా సినిమా చూసిన తర్వాత ఫోటోగ్రఫీనే అందరికి బాగా గుర్తొస్తుంది. పోస్ట్ కార్డ్ లాగా ఉంది, ఒక్కొక్క సీను అదిరిపోయింది, మీదే హైలైట్. మీకు గామిక్ అవార్డు వచ్చింది, దీనికి కూడా యూ డిజర్వ్ అనదర్ అవార్డ్. చాలా థ్యాంక్స్. హాయ్ అండి, కంగ్రాచులేషన్స్ అనంతి గారు, చాలా బాగుంది మీ క్యారెక్టర్. సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా చాలా అందరు కూడా రివ్యూస్ కూడా చాలా బాగా ఇచ్చారు. కాకపోతే ఏంటంటే మొత్తం కూడా బయట మొత్తం ఇప్పుడు కుబేరా ఇది నడుస్తుంది, అంటే ఆ సినిమా రిలీజ్ రావడం వల్ల మీకు కొద్దిగా ఇబ్బంది అయింది అనిపిస్తుంది, అవునా? లేదు, కొంచెం టైం పడుతుంది కదా. సో అంతేనా? అంతే. సో చెప్పండి. అంటే ఏం లేదండి, జస్ట్ ఒక చిన్న రెఫరెన్స్. ఒకప్పుడు ఆనంద్ శంకర్ దాదా ఎంబీబీఎస్ సేమ్ టైం వచ్చాయి. ఆనంద్ అనే సినిమా చాలా మెల్లగా పికప్ అయింది, శేఖర్ కమల గారే చాలాసార్లు చెప్పారు. అలాంటిది రిపీట్ అవుతుందనే హోప్ అయితే ఉందండి. అండ్ రిపీట్ అయ్యే సినిమా కూడా ఇది, ఎందుకంటే ఇది ప్రతిరోజు జనాల్లోకి ఇంకా ఇంకా వెళ్తుంది. అండ్ మైత్రి లాంటి సంస్థ ఉంది కాబట్టి, మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ మైత్రి అండి. మైత్రి లాంటి సంస్థ ఉంది కాబట్టి ఇది తప్పకుండా జనాల్లో నిలబడుతుంది, వాళ్ళు కూడా నిలబడతారు. లేకపోతే మీరు అన్న క్వశ్చన్ ఏంటంటే, కుబేరా లాంటి పెద్ద సినిమాతో ఒక సంస్థ బ్యాకింగ్ లేకుండా దిగలేమండి. ఇక్కడ మాకు సంస్థ ఉంది, కంటెంట్ ఉంది, అందుకే ఆనంద్ శంకర్ దాదా ఎంబీబీఎస్ ఎగ్జాంపుల్ ఇచ్చారు. మరి ఈ ప్రెస్ మీట్ కి వాళ్ళు ఎందుకు రాలేదండి అసలు నాకే ఐడియా లేదండి. నాకు తెలిసేసి దే ఆర్ బిజీ ప్రొడ్యూసర్స్, ఏమేమో ఉండొచ్చు. నాకు యూ హ్యావ్ టు ఆస్క్ దెమ్ ప్లీజ్. శుద్ధి అయోధ్య, కంగ్రాచులేషన్స్ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఒక్కసారి నేను వద్దనుకుంటే నా పైట చెంగు కూడా నీ ఒక్క చూడదని ఇంటర్వెల్ బ్యాంక్ లో చెప్పారు. ఇప్పుడు వస్తున్న అమ్మాయిలకి మీరు చెప్పబోయేది ఏంటి? సరే, అర్థం కావట్లేదు. అమ్మాయిలకి గర్ల్స్ today's age, what advice would you give? I think ఇప్పుడు ఉన్న అందరికి I think they connected with that scene actually చాలా, and they just don't
జస్ట్ బీ కాన్ఫిడెంట్, జస్ట్ అంటే బీ యూ. ఫస్ట్ నుంచి మీ క్యారెక్టర్ చాలా అందంగా చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేసే డైరెక్టర్. ఆయన ఉంటే చాలా క్వశ్చన్స్ అడుగుతుందని ఆయన లేరు కాబట్టి ఆల్ ద బెస్ట్ అమ్మా. మీ థ్యాంక్ యూ సో మచ్. శంకర్ దాదా ఆనందం లాగా మీ సినిమా కూడా మంచి కలెక్షన్స్ రావాలని కోరుకుంటున్నాను. సార్ ఐ జస్ట్ వాంట్ టు యాడ్ ఎ స్మాల్ థింగ్ మీ దానికి. నిన్న నేను సినిమాకి 9th టైం వెళ్ళాను సార్. నిన్న ఆడియన్స్ తో ఐ జస్ట్ వాంట్ టు సీ దర్ ఎక్స్ప్రెషన్స్. ఆ క్లైమాక్స్ మన ఇంటర్వెల్ సీన్ అప్పుడు వెన్ షీస్ టెల్లింగ్ దట్ డైలాగ్, నా పక్కన 6 గర్ల్స్ కూర్చున్నారు సార్. ప్రతి డైలాగ్ కి దే ఆర్ హూటింగ్ ఎస్ అది అది. ఐఎమ్ సీయింగ్ దట్ ఎక్స్ప్రెషన్ ఫ్రమ్ దెమ్ సార్. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ అనంతిక దట్ వాళ్ళని ఎమోట్ చేయగలిగింది అట్లా. ఐఎమ్ వెరీ హ్యాపీ సార్. థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్ దట్ క్వశ్చన్ టు అనంతిక. రవి గారు చెప్పండి సార్. సార్, మొత్తం సినిమా అంతా ఒక ట్రాక్ లో వెళ్తుంది. మీ ట్రాక్ వచ్చినప్పుడు మటుకు క్లైమాక్స్ లో అది 2019-2020 టైం పీరియడ్, బట్ మీ హెయిర్ స్టైల్ అంతా రెట్రో స్టైల్లో పెట్టుకున్నారు. అది డైరెక్టర్స్ ఆర్టిస్టిక్ చాయిస్ అండి. అంటే ఆయన ముందు నుంచి ఒక వింటేజ్, ఒక సిగ్నేచర్ పోయిట్ స్టైల్ కావాలనుకున్నారు అండ్ నేను పూర్తిగా ఆయనకి సరెండర్ అయ్యానండి. అయితే ఇక్కడ అంటే ముందు నుంచి ఆయన అనుకున్న ఇంటెన్షన్ ఏంటంటే అండి, మొదటి లీడ్ ఏదైతే కొంచెం యంగ్ ఏజ్ లో ఏదైతే లవ్ స్టోరీ ఉంటుందో అది కొంచెం మనకి చామ్ ద్వారా, అందం ద్వారా వెళ్ళాలి. రెండో లవ్ స్టోరీ ఏదైతే ఉంటుందో అది మనకి క్యారెక్టర్ ద్వారా లేదా ఒక పోయిటిక్ డెప్త్ ద్వారా వెళ్ళాలి అనే యాంగిల్ కూడా ఉండిందండి. సో అందుకే ఆర్టిస్టిక్ చాయిస్ అంటున్నా. సో హీ వాంటెడ్ అ వింటేజ్ లుక్ ఫర్ దట్ క్యారెక్టర్ అండ్ అది కొంచెం అలానే డిజైన్ చేయడం జరిగింది. యా, ఐ హోప్ యూ గాట్ ది ఆన్సర్. యా, తప్పకుండా నెక్స్ట్ సినిమా ఈ లుక్ లో చేస్తా అండి. చాలా మంది అన్నారు ఇది. అయితే ఏంటంటే నేను ఒక విషయం ఇక్కడ చెప్తా అండి, అంటే ఒక యాక్టర్ లాగా తప్పకుండా ఏంటంటే ఇప్పుడు కొన్ని చోట్ల అంటే పబ్లిక్ గానే చెప్తున్నా, ఏం లేదు, యాక్టర్ అనేవాడు అన్ని తీసుకోవాలి లేకపోతే సినిమాల్లోకి రాకూడదు కాబట్టి అక్కడక్కడ లుక్ మిస్ఫైర్ అయిందనే కామెంట్స్ వచ్చాయండి. అయితే ఏంటంటే దట్ ఈస్ సంజయ్ అండి, దట్ ఈస్ నాట్ రవి. సో మేము సంజయ్ అనే పాత్ర డిజైన్ చేయడానికి అది చేసాము. అయితే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు సపోజ్ నేను ఒక 3-4 సినిమాలు చేశాక నేను ఇది చాలా 100% కాన్ఫిడెన్స్ తో చెప్తున్నా, మీరు అది ఒక కొలా చేసుకుని రవి చేసిన 3-4 సినిమాలు పక్కన పెడితే మీకు ఏ సినిమాలో రవి కనపడ్డండి, క్యారెక్టర్ కనపడతాడు. అది డెఫినెట్ గా అంటే నేనేం చెప్తున్నా అంటే ఈ సినిమాలో ఏదైతే కొన్ని మైనస్ లాగా మీకు కనపడుతున్నాయో అవి డెఫినెట్ గా ప్రతి మైనస్ లాంగ్ రన్ లో మీకు ప్లస్ లాగా కనపడుతుందండి. అండ్ సినిమాకి కూడా అండ్ యాజ్ అన్ యాక్టర్ కూడా. ఈ విషయం నేను మొన్న ఎవరికైనా చెప్పా, నేను 3-4 సినిమాలు చేశాక మీరు కొలా చేయండి ఒక్కొక్క క్యారెక్టర్ ఏంటనేది, రవీస్ అన్ యాక్టర్ అంటారని చెప్పా. నేను దాని మీద నిలబడుతున్నా అండ్ తప్పకుండా జరుగుతుందని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. అనంతిక గారు, సో మీ క్యారెక్టర్ కి యూ గాట్ ఎ గ్రేట్ రౌండ్ ఆఫ్ అప్లాస్. సో ఛాలెంజింగ్ క్యారెక్టర్ కూడా, అంటే ఒక ఫీమేల్ ఇలాంటి ఒక రోల్ ని మెయిన్ సెంట్రిక్ మీ చుట్టూ తిరుగుతుండే క్యారెక్టర్. సో ఇక్కడి నుంచి హౌ యూ వాంటెడ్ టు చూస్ యువర్ పాత్ ఫర్ ద నెక్స్ట్ ఫిలిమ్స్? మెల్లగా ఏదైనా చేస్తా అని నేను నమ్ముకున్నా. యాక్చువల్లీ నేను కూడా ఇదే అనుకున్నా ఎస్టర్డే, ఏం చేయాలి నెక్స్ట్ ప్రాజెక్ట్ అని నేను అనుకున్నా. బట్ మేబీ మెల్లగా నేను చేస్తా అండ్ మంచి ప్రాజెక్ట్ అయినా మంచి మనకి పర్ఫామ్ చేయడానికి ఇఫ్ యూ హ్యావ్ దట్ స్పేస్ అంటే నేను చేస్తా. హాయ్ అవంతిక హియర్. నిజంగా సూపర్ ఉంది, ఫీల్ గుడ్ మూవీ అని అందరూ చెప్తున్నారు. సినిమా కూడా చాలా బాగుంది. ఎస్పెషల్లీ క్లైమాక్స్ లో ఆ లెటర్ చదువుతున్నప్పుడు ప్రతి ఒక్క ఎక్స్ప్రెషన్ కూడా చాలా నచ్చింది, హార్ట్ టచింగ్ అనిపించింది. అండ్ ఈ సక్సెస్ ని మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? నాకు చాలా గ్రేట్ఫుల్ గా ఉంది, చాలా బ్లెస్డ్ గా ఉంది. ఇంత చాలా మంది ప్రెస్ ఉన్నా, చాలా మంది అడుగుతున్న క్వశ్చన్స్, ఐ ఫీల్ వావ్. కొంచెం యాక్చువల్లీ చాలా గ్రేట్ఫుల్ గా ఉంది మీ అందరి ముందు నేను కూర్చున్నందుకు. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. హలో అనంతిక గారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగుంది. అండ్ సినిమా మొత్తంలో ఆ కాశీ ఫైట్ ఏమైతే ఉందో అదైతే బాగా, సో ఏంటి అంటే బేసిక్ గా యాజ్ ఏ గర్ల్ అయ్యి ఉండి సో అబ్బాయిలతో ఫైట్ చేయడం కొంచెం కష్టమే, బట్ ఎలా కష్టపడ్డారు, సో దాని గురించి ఏమైనా చెప్తారు? మనం ఆ ఫైట్ కోసం చాలా రిహర్సల్ చేసాం, 3-4 months రిహర్సల్ చేసాం. అది తర్వాత కూడా ఆ ఫైట్ సీక్వెన్స్ అన్ని మనం రిహర్సల్ చేసాం. సో చాలా రిహర్సల్ హ్యాపెండ్ అండ్ చాలా కష్టపడ్డావు. కానీ
Yeah. And I also have that background kuda. So it was okay. It was custom at the same time. And yeah. And fight అది అందుకే చెప్తున్నా ఫైటర్స్ అన్న అయినా చాలా అన్నాస్ వస్తే ఆ ఫైట్ చేస్తున్నా అన్న. సో ఇట్ వాస్ యాక్చువల్లీ దే మేడ్ మీ లిటిల్ కంఫర్టబుల్. అండ్ అది ఫస్ట్ ఐ థింక్ ఒక 1 week మనం షూట్ చేసావు కదా దట్ సీక్వెన్స్. సో ఇట్ వాస్ యాక్చువల్లీ వెరీ కంఫర్టబుల్. సో హీరో అనంత్ గారు, మలయాళం నుంచి వచ్చిన హీరోయిన్స్ అందరూ కూడా మంచి సక్సెస్ఫుల్ గా ఫామ్ లో ఉన్నారు. సో నెక్స్ట్ మీరు కూడా ఇలాగే అనుకోవచ్చు. నమ్ముతున్నాను నేను. నెక్స్ట్ మరి తెలుగేనా మళ్ళీ ఇంకోటి మూవీ ఎట్లా ప్లాన్? మలయాళం చేయలేదు ఇప్పటి వరకు. మేబీ ఉండొచ్చు, మేబీ ఉండకపోవచ్చు. అండ్ తెలుగు కొంచెం మెల్లగా మంచి. తెలుగు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నారు. మీరు ఫస్ట్ టైం తెలుగు అమ్మాయి అనుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ ఆల్ క్రెడిట్స్ టు మై ఏడీస్. అనంతిక గారు, మ్యామ్ ఇక్కడ మేడం ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ మేడం, సినిమా చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. మ్యామ్ సినిమాలో ఒక 2-3 మెసేజెస్ అయితే ఇవ్వడం జరిగింది. అందులో మీకు బాగా ఆకట్టుకున్న మెసేజ్ అంటే ఏం చెప్తారు మ్యామ్? అంటే రాణి మాలిని కథ అని ఒకటి వచ్చింది, నెక్స్ట్ ఫస్ట్ లవ్ స్టోరీ ఒకటి, సెకండ్ లవ్ స్టోరీ ఒకటి. అంటే ఈ సీక్వెన్స్ లో మీకు బాగా నచ్చిన మెసేజ్ అంటే ఏం చెప్తారు? ఐ థింక్ నేను వద్దనుకుంటే నేను కాదు, నేను ఒంటి మీద బట్టకున్నా గాలికైనా సరే నీ వైపు రాదు. దట్స్ ద డైలాగ్ నాకు యాక్చువల్లీ కనెక్ట్ అయింది. అమేజింగ్ అండి.